सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवे पुरवे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కేస్ వ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో బాబురావు కలర్స్కి వచ్చేసిన. ఇంతకుముందు 2 వీడియోలు పెట్టిన, ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడికి వెళ్ళి చూడండి. ఇంకా మిగతా వీడియోస్ కూడా పెట్టిన. నిజామాబాద్లో వేరే షెడ్లలో వినాయకులను తయారు చేస్తారు, అక్కడికి కూడా వెళ్ళి మొత్తం అన్ని వీడియోలను అయితే కవర్ చేసిన. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తా, చూడండి. బాబురావు కలర్స్ లోపల పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వినాయకులను కూడా బుకింగ్ చేయడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత లక్ష్మణ్ అన్న ఉంటాడు, అన్నతో మాట్లాడి వినాయకుల గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా ఎన్ని వినాయకులు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా చూపిస్తా. కానీ ఇందులో ఒక పెద్ద మోడల్ వినాయకుడు ఉన్నాడు, ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించిన. అది మొత్తం ఫుల్ అనిపించలేదు అన్నమాట, పెయింటింగ్ వర్క్ ఏం కాలేదు అప్పటికి. ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ వినాయకుడిని మాత్రం మొత్తం చూపిస్తా. ఆ వినాయకుడిని చూడండి, చాలా మంచి నీట్ ఫినిషింగ్ తో ఉన్నాడు వినాయకుడు అయితే. నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళి చూసిన ఒకసారి. ఇప్పుడైతే మీ అందరికి చూపిస్తా, లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇక్కడ అయితే 3 పెద్ద షెడ్లు ఉన్నాయి. ఈ షెడ్ లొకేషన్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన, ఇప్పుడు కూడా కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ అయితే ఇస్తా, గూగుల్ లొకేషన్ ఇస్తా. చూడండి, డైరెక్ట్ ఆ లొకేషన్ అయితే ఇక్కడనే చూపిస్తుంది. ఇక్కడనైతే పెద్ద వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుడు చాలా సర్ప్రైజ్ అన్నమాట, లాస్ట్ చూపిస్తా చూడండి. లోపలికి వెళ్దాం. అక్కడ లక్ష్మణ్ అన్న అయితే ఉన్నాడు. హాయ్ అన్న. హాయ్ అన్న. హాయ్, వెల్కమ్. బాగున్నా అన్న? బాగానే ఉన్నాను. ఇంకా మన వినాయకుల కలరింగ్ అయితే మొత్తం అయిపోయింది. అయిపోయింది మొత్తం వర్క్ అయిపోయింది. ఆల్రెడీ బుకింగ్ నడుస్తుంది. 50% ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. ఓకే, మంచిగా నడుస్తుంది. ఓకే, మన కలర్స్ చూడేసి మొత్తం వర్క్ అయిపోయింది, కంప్లీట్ వచ్చేసింది ఆల్రెడీ. ఫీటాతో పాటు మొత్తం పైన వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్, చూడండి మొత్తం. ఓకే, ఇంకా మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు అయితే తయారు చేస్తాం? ఇంకా ముందు కూడా చెప్పిన 3 ఫీట్ల నుంచి 15 ఫీట్ దాకా ఉంటది. ఓకే, ఇంకా 15 ఫీట్ల బొమ్మ అంటే పెద్ద బొమ్మ అంటే 2 పీసులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. మిగతా అయిపోయింది. ఇంకా 10-11 ఫీట్స్ అయిపోతున్నాయి, పెద్ద బొమ్మలు మొత్తం అయిపోతున్నాయి. ఇంకా కావాలంటే మన కలర్ మన బొమ్మలు కావాలంటే మన దగ్గర చూడండి, బొమ్మలు చూడండి. ఎట్లాంటి బొమ్మలు కావాలంటే తొందర రండి, ఇంకా లేట్ వస్తే తర్వాత అయితే దొరకదు. ఓకే, ఇప్పటిదాకా బుకింగ్స్ అయిన విగ్రహాలు అయితే ఎక్కడ నుంచి బుకింగ్స్ చేసారు? నిజామాబాద్ డిస్టిక్. నిజామాబాద్ డిస్టిక్. నా దగ్గర అయితే కామారెడ్డి నుంచి, పిట్లం, బోధన్, అటు నుంచి ఎంత దూరం నుంచి వస్తున్నారు. నా బొమ్మ ఒకటి కోట్లలో పెద్ద బొమ్మ దొరుకుతలే, కానీ కోట్లలో సుఖ నా బొమ్మ ఒకటి పోతుంది ఆల్రెడీ. కొరట్లలో కూడా అమ్ముతున్నాను. కొరట్ల సుఖ నా బొమ్మ పోతుంది, ఎందుకంటే ఆ మోడల్ నేను చేసిన మోడల్ కోట్లలో లేవు కాబట్టి నా దగ్గర నుంచి తీసుకుపోతున్నారు జనాలు. సో నేనైతే ఇంతకు ముందు చెప్పిన ఒక పెద్ద విగ్రహం ఉందని, ఆ విగ్రహం అయితే ఒకటి కొరట్లకు కూడా తీసుకెళ్తారంట. మేమైతే చూద్దాం ఆ వినాయకుడిని లాస్ట్ లో. చూడండి సార్, ఇది చూడండి శివాజీ బొమ్మ. శివాజీతో పాటు ఏనుగు ఉంది. పెద్ద విగ్రహం, 11 ఫీట్లు. 11 ఫీట్ల. ఇందులో సుఖ తొందరగా మొత్తం బుకింగ్ అయిపోతాయి. చూడండి నెంబర్లు సుఖ చూడండి, మొత్తం బుకింగ్ అయిపోతున్నాయి. మీకు కావాలంటే తొందర రండి, ఇట్లాంటి బొమ్మలు కావాలంటే తొందర రండి, తొందరగా బుక్ చేసుకోండి. నేను తర్వాత మీరు 3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చినాయంటే దొరకవు మీకు బొమ్మలు. ఆ సండే వరకు వస్తే మీకు దొరుకుతుంది. పెద్ద బొమ్మలు ఆల్రెడీ బుకింగ్ అయితేనే చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే బుకింగ్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అంట. తొందర అయితే వచ్చేయండి. ఇక్కడ వినాయకునికి అయితే కుందన్ వర్క్ కూడా చేసారు చూడండి. కుందన్ వర్క్ కూడా ఉన్నది వినాయకునికి. బుకింగ్ అయిపోయింది. పక్కగా ఛత్రపతి మహారాజు ఉన్నాడు, కిందనేమో ఏనుగు వాహనం ఉన్నది. పైన అయితే కిరీటం లోపల శివలింగం ఇచ్చారు, పైన 5 నాగం పాములు కూడా ఇచ్చారు చూడండి. బ్యాక్గ్రౌండ్ లోనైతే సూర్యదేవుడు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇక్కడనైతే ఒక వినాయకుడు ఉన్నాడు. స్టేట్ లో ఒక 6 ఫీట్ వరకు ఉంటాడు, 6 or 7 ఫీట్స్ వరకు ఉంటాడు వినాయకుడు. ఈ షెడ్ లో ఇంకో మోడల్ వినాయకుడు, ఈ మోడల్ వినాయకుడు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాడు చూడండి. ప్రస్తుతం అయితే మొత్తం డస్ట్ పడకుండా కవర్ కప్పేశారు, మొత్తం కవర్ తో ప్యాకింగ్ చేసేసారు.
కిరీటంలోనైతే చూడండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో వేసారు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ మోడల్లో ఇంకా 3 వినాయకులు అయితే ఇక్కడ ఈ షెడ్ లోనైతే అవైలబుల్ ఉన్నాయి. తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోండి. ఇంకా వినాయకునికి అయితే డ్యూయల్ కాంబినేషన్ తో ఇచ్చారు కిరీటంకి, చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వినాయకుడు కూడా కిందనైతే 2 అటొక ఏనుగు ఇటొక ఏనుగు ఉన్నది. మొత్తం బ్లాక్ కలర్ ఇచ్చారు ఏనుగులకైతే. బ్యాక్ టాప్ లో అయితే చాలా నీట్ ఫినిషింగ్ తోని ఒక స్పెషల్ ఆర్ట్ ఇచ్చారు. ఇంకా ఈ వినాయకునికి అయితే కుందన్ వర్క్ కూడా చేస్తారంట, ఇంకా వర్క్ కాలేదు. ఒకసారి అయితే వచ్చి చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వినాయకుడు మోడల్ అయితే ఇంకా మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఈ వినాయకుడు అయితే బుకింగ్ అయిపోయిండు. వేరే మోడల్స్ ఉన్నాయి, ఇందులో కలర్ చేంజ్ ఉంటుంది. ఈ వినాయకుడు 5 ఫీట్స్ వరకు ఉంటాడు. చూడండి, వెంకటేశ్వర స్వామి మోడల్లో ఉన్నాడు వినాయకుడు. ఈ షెడ్ లోనైతే చిన్న చిన్న వినాయకులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి, ఈ వినాయకుడు ఇటు సైడ్ రైట్ సైడ్ లోనేమో శివాజీ మహారాజ్ ఇచ్చారు, కింద ఏనుగునిచ్చారు. ఇంతకు ముందు పెద్ద వినాయకుడిని చూపించిన కదా, సేమ్ మోడల్లో చిన్న మోడల్ వినాయకుడు. ఈ వినాయకుడు 5 ఫీట్స్ వరకు హైట్ ఉంటాడు. ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి మనకైతే. డగురు సెట్ మోడల్, ఈ వినాయకుడు కూడా 5 ఫీట్స్ వరకు ఉంటాడు. ఇంకా ఇందులో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. సైడ్ మొత్తం లైన్ లో మొత్తం డగురు సెట్ మోడల్ వినాయకుడు. ఈ వినాయకునికి అయితే ఇటు సైడ్ ఎలుక వాహనం ఇచ్చారు, ఇటు సైడ్ నెమిలి వాహనం ఇచ్చారు. బ్యాక్ టాప్ లోనైతే సన్ఫ్లవర్ ఉన్నది చూడండి. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇందులో. నా దగ్గర కేదార్నాథ్ మోడల్ వినాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడ. బ్యాక్ డ్రాప్ లోనైతే శివుడు ఇచ్చారు, ఇంకా కేదార్నాథ్ టెంపుల్ ఇచ్చారు చూడండి. కిరీటంలోనైతే శివలింగం ఇచ్చారు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 5 to 6 ఫీట్స్ వరకు ఉంటాడు. ముంబై స్టైల్ మోడల్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే 3 to 4 ఫీట్స్ వరకు ఉంటాడు. బ్యాక్ డ్రాప్ లోనైతే ఏనుగు ఇచ్చారు, సోఫా పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఇంకా ఇటు చాలా కలర్స్ ఉన్నాయి చూడండి అట్లా లాస్ట్ దాకా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వినాయకుడు అయితే చాలా స్పెషల్ అట్రాక్షన్ తో ఉన్నాడు. ఈ వినాయకుడు ఇంకా కొన్ని కలర్స్ వేరే మోడల్స్ ఉన్నాయంట, కానీ ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయంట. లాస్ట్ ఇది ఒక్కటే మోడల్ ఉన్నది స్పెషల్ వినాయకుడు. బ్యాక్ డ్రాప్ లో అయితే శివశంకరుడు ఉన్నాడు చూడండి. నందీశ్వర వాహనం ఉన్నది. సో ఫ్రెండ్స్ ఇంకో షెడ్ లోకి వచ్చేసినాం. ఓన్లీ సింగిల్ కలర్ లో ఉన్న వినాయకుడు చూడండి. ఈ వినాయకుడికి అయితే ఓన్లీ సింగిల్ కలర్ వేసారు. ఈ వినాయకుడు కూడా సేమ్ మోడల్ కానీ కలర్ చేంజ్. ఈ వినాయకుడు కమలం పువ్వు మీద కూర్చొని ఉన్నాడు, బుద్ధ వినాయకుడు.
కిరీటం పైన ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. తొండం పైన కూడా ఆభరణాలు ఉన్నాయి చూడండి. ఇంకా గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు వినాయకునికి. సో ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే ఈ వినాయకుడు బొజ్జ వినాయకుడు ఒక 6 to 7 feet లోపల ఉంటాడు ఈ వినాయకుడు. చూడండి ఈ వినాయకుడు అయితే ఒక్కటే పీస్ ఉన్నది, తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఈ వినాయకునికి అయితే ఇంకా గోల్డ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. గోల్డ్ వర్క్ ఇంకా ఐ పెయింటింగ్ వర్క్ ఉన్నది. ఇటు సైడ్ అన్ని చిన్న మోడల్ వినాయకుడు ఉన్నారు లోపల ఈ లైన్ మొత్తం. ఇక్కడైతే వినాయకుడు చూసుకున్నట్టే శంఖం పైన కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు నందేశ్వర వాహనం పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుని స్పెషల్ ఏంటంటే తలపాగా ఉన్నది, కిరీటం కాకుండా తలపాగా ఉన్నది ఈ వినాయకునికి. ఈ వినాయకుడు అయితే మూషిక వాహనం పైన ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ అయితే చాలా మంచిగా ఇచ్చారు, పెద్ద ఉంది బ్యాక్ డ్రాప్. చూడండి ఈ వినాయకుడు 10 to 12 feet వరకు ఉంటాడు ఈ వినాయకుడు. మూషిక వాహనం ఇచ్చారు కింద. ఫ్రెండ్స్ 2 షెడ్లు అయిపోయినాయి, ఇప్పుడు 3వ షెడ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడు అయితే నందీశ్వరు పైన కూర్చొని ఉన్నాడు. ఏ వినాయకునికి కూడా తలపాగా పెట్టింది, పెద్దగా ఉంది వినాయకుడు. 9 to 10 feet వరకు ఉంటాడు ఈ వినాయకుడు. ఇంకా గోల్డ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, కొంచెం పెండింగ్ ఉంది వర్క్. చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ అయితే ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, వర్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది. చూడండి ఈ మోడల్ వినాయకుడు అయితే ఒక్కటే ఉన్నది ఇక్కడనైతే. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు వినాయకుడు, కూర్చొని ఉన్నాడు చూడండి. సో ఫ్రెండ్స్ ఈ వినాయకుడిని అయితే చూసుకుంటే కిందనైతే నాగంపాములు ఇచ్చారు 3 నాగంపాముల పైన కూర్చొని ఉన్నాడు. ఇటు సైడ్ అయితే సన్ఫ్లవర్ ఇచ్చారు. పైన బ్యాక్ డ్రాప్ లో చూసుకున్నైతే రాధాకృష్ణుడు ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ లోనేమో ఏనుగుని ఇచ్చారు, రైట్ సైడ్ లోనేమో గరుడ పక్షిని ఇచ్చారు. చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే మొత్తం 3 షెడ్లు అయితే వినాయకులు అయితే చూపించిన కదా. ఒక పెద్ద వినాయకుడు ఉందని చెప్పిన కదా, ఈ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే ఇంతకు ముందు చూపించిన కొంచెం చూపించిన, ఇప్పుడైతే మొత్తం ఫుల్ వర్క్ అయిపోయింది వినాయకుడి అయితే. అక్కడికైతే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ షెడ్ లోనైతే పెద్ద వినాయకుడు అని చెప్పిన కదా, వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ లక్ష్మణ్ ఉన్నాడు, మనకు మొత్తం వినాయకుడి గురించి డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న ఒకసారి వినాయకుడి గురించి. ఫ్రెండ్స్ ఇది చూడండి 15 feet హైట్, ఇట్లా వెడల్పు మీకు 12 feet వస్తుంది. ఇంకా చూడండి దాని వర్క్ అయితే చూడండి, మొత్తం వేరే మోడల్ లో చేసినాము, మొత్తం ముంబై మోడల్ టైప్ చేసినాము. కన్ను బొట్ట మొత్తం రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దానికి స్టోన్ వర్క్ అయితే చూడండి, చెవులకి చూడండి, ధోతి పైన చూడండి, ఇంకా మొత్తం చూడండి వర్క్. ఇట్లా వర్క్ వచ్చిందంటే మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. వచ్చి అంటే ఇక ఇంట్లో 2 పీసులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. చూడండి వచ్చేదంటే కావాలంటే మీరు వచ్చి చూడండి, మాట్లాడండి. మీకు బడ్జెట్ తక్కువ అవుతుంది, మరి దూరం పోకుండా మీ దగ్గరలోనే దొరుకుతుంది, వచ్చి తీసుకుపోండి. సో ఫ్రెండ్స్ మనకి లక్ష్మణ్ అయితే ఏమంటుందంటే ఇక్కడనైతే ఇంకా 2 వినాయకులు అయితే ఉన్నాయంట. ఇంకా మనకు రీజనబుల్ రేట్స్ తోనే వినాయకులు అయితే సేల్ చేస్తుండో లక్ష్మణ్. ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి, మంచి నీట్ ఫినిషింగ్ తో ఉన్నది. ఇంకా స్టోన్ వర్క్ కూడా వేసారు ఈ వినాయకునికి, ఒకసారి చూపిస్తా. స్టోన్ వర్క్ కూడా దగ్గర నుండి చూపిస్తా. ధోతికి అయితే మొత్తం స్టోన్ వర్క్ ఉన్నది ఇక్కడ.
పైన చెవులకు కూడా చూడండి. బ్యాక్ డ్రాప్ లోనైతే ఇటు నాగం పాములు ఇచ్చారు 5, ఇటు సైడ్ అయితే శివుడు బోలాశంకరుడు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వినాయకునికి స్టాండ్ వర్క్ కూడా చేశారు వీళ్ళు. సో ఫ్రెండ్స్ ఇందులో 2 మోడల్స్ ఉన్నాయన్నారు కదా, ఒకటైతే లక్ష్మణ్ ఎక్స్ప్లెయిన్ చేసాడు, సేమ్ అదే మోడల్లో వేరే కలర్ లో ఇంకో వినాయకుడు కూడా రెడీ చేస్తారు ఇక్కడ చూడండి. ఈ వినాయకునికి ఇంకో వినాయకుడు అపోజిట్ లో ఉన్నాడు, అందుకని కరెక్ట్ వస్తలేదు. సేమ్ మోడల్ కానీ కలర్ డిఫరెన్స్. సో చూసుకోండి.